హలో అందరికీ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ హస్బెండ్ ఆఫ్ మైథిలి. ముందు అన్ని పార్ట్స్ వీడియో చూసిన తర్వాత ఈ పార్ట్ వీడియో చూడండి. వీడియో చూసే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మీరు చేసుకునే ఆ ఒక్క సబ్స్క్రిప్షన్ నాకెంతో సపోర్ట్గా ఉంటుందని మాత్రం మర్చిపోవద్దు. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా? మీ మైథిలిని తీసుకుని బయటకి వెళ్ళిరా నాన్న అని కావేరి అంటుంటే తన మాటల్లో వినిపిస్తున్న వెటకారానికి వింతగా చూశాడు ఇక్షు. మిలి మాత్రం అతి కష్టం మీద నవ్వాపుకుంటూ ఉంది. ఇక్షు ఇద్దరిని వింతగా చూస్తుంటే, మిలి నువ్వు వెళ్ళి రెడీ అయ్యి వచ్చేయి అంది కోడలతో. నేను తీసుకెళ్తానని చెప్పానా, నాకు వేరే పనుంది అంటూ తప్పించుకోబోయాడు. పనులు గినులు ఇవాళ ఒక్కరోజు పక్కన పెట్టు. ఈరోజు మీ ఇద్దరూ కలిసి బయటికి వెళ్ళి సంతోషంగా గడుపుతున్నారంతే అంది కరాఖండిగా. అయినా మనసొప్పని ఇక్షు పట్టనట్టు బయటికి కదలబోతుంటే, ఈ ఇంట్లో ఏ ఆధారాలు లేవు గనక వీడు ఎక్కడికి వెళ్తే నా డ్యూటీ కూడా అక్కడే అని మిలి మనసులో అనుకొని, ఏమండి ఏంటండి మీరు రాత్రంతా బయటికి వెళ్దామని కలవరించి ఇప్పుడేమో అత్తమ్మ అడుగుతుంటే సిగ్గుపడుతున్నారా? మన అత్తమ్మే కదా అండి, ఏం పర్లేదు, మీరేం సిగ్గుపడకండి. నేను 2 నిమిషాల్లో రెడీ అయి వస్తాను. మీరు కార్ స్టార్ట్ చేసి రెడీగా ఉండండి, ఎక్కడికైనా వెళ్దాం అని నవ్వుతూ రెడీ అవ్వడానికి పరిగెత్తింది. కలవరించానా? నేనా? ఎప్పుడు అన్నట్టు ఇక్షు నోరు తెరిచి వెళ్తున్న మిలి వంక చూస్తుంటే, ఏరా నా దగ్గరే సిగ్గుపడుతున్నావా? నేను నీకు అమ్మనిరా, అలా ఏమీ సిగ్గుపడకు. నీకు నచ్చినట్టు నచ్చిన చోటికి వెళ్ళిరా, నేనేమీ అనుకోను, సరేనా అని ఇక్షు తల నిమిరి వెళ్ళిపోయింది. ఇది మరీ శాడిస్ట్ మొహంలా ఉందే, దీని సంగతి చూడాల్సిందే అనుకుంటూ ముందుకు కదిలాడు. కాసేపటికి వచ్చి కారెక్కిన మిలి నవ్వుతూ, ఇప్పుడు పోనివ్వండి అంది సీట్ బెల్ట్ పెట్టుకుంటూ. కార్ స్టార్ట్ చేసి పోనిస్తూ, ఏంటే కావాలనే మా అమ్మ దగ్గర ఎక్స్ట్రాల్ చేస్తున్నావు అన్నాడు సీరియస్గా. ఇది మరీ టూ మచ్గా లేదు? కొత్తగా పెళ్ళైన జంట మనం కాస్తైనా అన్యోన్యంగా లేకపోతే ఆవిడ మనసు నొచ్చుకోదా అంది ఆస్కార్ పర్ఫార్మెన్స్ ఇస్తూ. ఏదో నిజంగానే మన ఇద్దరికి పెళ్ళైందన్నట్టు ఫీల్ అయిపోతున్నావు, అన్యోన్యం తొక్క అని పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు అని కోపంగా అంటుంటే, మన దృష్టిలో అబద్ధం కానీ అత్త దృష్టిలో నిజమే కదా. అయినా అంత మంచి అత్తని మోసం చేయడానికి మీకు మనసు ఎలా వచ్చిందండి? ఆవిని చూస్తుంటే మీకు కాస్తైనా పాపం అనిపించట్లేదా? కావాలని ఇక్షు సెంటిమెంట్ మీద కొట్టింది. అదంతా నీకు అవసరమా? నువ్వు వచ్చిన పని చూసుకొని నీ దారిన నువ్వు వెళ్ళిపో అన్నాడు కోపంగా. మీరు వద్దన్నా నేనుండను కానీ ఒకటి చెప్పండి, నేను వెళ్ళిపోయాక మీరు ఎలా ఉంటారు? అదే నా 6 నెలల కాంట్రాక్ట్ పూర్తయి నేను వెళ్ళిపోయాక అత్తమ్మకి ఏం చెప్తారు అని అడిగింది. నీ కోడలికి ఎవడో నచ్చి వాడితో లేచిపోయింది అని చెప్పుకుంటా. అవన్నీ నీకెందుకు, నీ పని నువ్వు చూసుకో అంటూ ఎక్కడికి తీసుకువెళ్లాలో తెలియక కారు ఆపేశాడు. ఇక్షుని చూసి నిట్టూర్చి, ఈ గ్యాప్లో నువ్వు వేరే దాంతో వెళ్ళిపోకుండా ఉంటే అంతే చాలు అని మనసులో అనుకొని, ఇక్కడ కాదు ఇంకాస్త ముందుకి పోనివ్వండి అంది. ఏ సెప్టిక్ ట్యాంక్ ఏమైనా ఉందా, దూకేస్తావా అందులో అంటుంటే ఇక్షు వెటకారానికి కోపంగా చూసి, అమ్మవారి ఆలయం ఉంది, అత్తమ్మ ముందు అక్కడికి వెళ్ళి తర్వాత ఎక్కడికైనా వెళ్ళమంది అని వివరించింది. వాయబ్బో, మా అమ్మ మాటకి బాగానే విలువనిస్తున్నావే మళ్ళీ కార్ స్టార్ట్ చేస్తూ అన్నాడు. ఇక్షుకి అర్థం కావట్లేదు మిలితో మాటల్లో పడి తను చెప్పినట్టే వింటున్నాడు అన్న సంగతి. మీ అంత కఠిన హృదయం మాకు లేదులేండి, నాది కాస్త జాలిగుండె అంది. జాలిగుండెనా? ఆ పార్ట్స్ అన్నీ మనుషులకు కదా ఉండేది, నీకు కూడా ఉన్నాయా అని వినిపించినట్లు గొనుక్కున్నాడు ఇక్షు లోపలే. ఏదో అన్నారు ఏంటండి, వినిపించలేదు అంటుంటే, ఏం లేదు. అయినా ఏవండి గీవండి, ఈ యాక్షన్ అంతా మా అమ్మ ముందు చెయ్యి, నా ముందు కాదు అన్నాడు చిరాగ్గా. సరే మరి ఏమని పిలవమంటారు మీరే చెప్పండి, ఈ అతి మర్యాదే వద్దని చెప్పేది అనగానే, సరే చెప్పరా మరి ఏమని పిలవను అంది కాలు మీద కాలు వేసుకుంటూ. ఏయ్ అన్నాడు ఇక్షు కోపంగా. మరి ఏ అని పిలిస్తే బాగోదేమో కదరా అంది జుట్టు సరి చేసుకుంటూ. ఏంటే
అని కసరగానే అయ్యే అది ఆడవాళ్ళని సంబోధిస్తారు అంది వింతగా. ఛీ చీనా ఇదేదో బాగుందే కొత్తగా వింతగా. చూడు చీ నీకు దేవుడి మీద నమ్మకం ఉందా అని వాగుతూ పోతుంటే షిట్ ఆపు నీ చెత్తవాగుడు చీ అంట చీ చెండాలంగా ఎక్కడ దొరికావే నువ్వు అసలు నాకు అని తిట్టుకుంటూ ఉంటే సెల్ఫీలో అంది నవ్వుతూ. ఏంటి అని ఆశ్చర్యపోగానే అంటే అదే నా సెల్ఫీ మీ అమ్మకి నచ్చి గతి లేక నువ్వు నా దగ్గరికి వచ్చి మీ వాళ్ళతో నాకు సర్ది చెప్పించి కాదంటే డబ్బు ఆశ చూపించి నా చెత్త పెళ్ళికి ఒప్పించి ఫైనల్లీ ఉంగరాలు మార్పించి మీ ఇంట్లో కాలు పెట్టించి చీ ఆపుతావా నీ చీచీలో చెత్తగోల చెండాలంగా ఉంది అంటుంటే ఆపాల్సింది నేను కాదు తమరు అంది కార్ అమ్మవారి ఆలయాన్ని చేరుకోవడంతో. పెద్ద టార్చర్ అయినా పోయి మా అమ్మకి నువ్వే నచ్చాలా థ్యాంక్ గాడ్ ఇంకా నేను నిజంగా పెళ్లి చేసుకోలేదు అని కార్ పార్కింగ్ కోసం వెతుకుతుంటే అదృష్టం అందరికీ ఉండదు. ఇంత మంచి అదృష్టం ఏరి కోరి మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చింది. అయినా మీరు దాన్ని గుర్తించట్లేదు. ఏం చేస్తాం ఫేట్ రాసి పెట్టి ఉండాలి దేనికైనా అంది పెదవి విరుస్తూ. అంత అదృష్టం నాకు అక్కర్లేదమ్మా అన్నాడు కార్ ఆపి. మిలి కార్ దిగుతుంటే ఎంత కావాలో అంతసేపు కూర్చుని ఆటోలోనో లారీలోనో ఇంటికి వెళ్ళిపో వెటకారంగా పలికేసి కార్ రిటర్న్ చేయబోతుంటే అదేంటి మీరు రారా అంది ఆశ్చర్యంగా. అమ్మ చెప్పింది కదా అని ఇక్కడి దాకా తీసుకువచ్చా అంతేకాని నీతో తిరిగే తీరిక నాకు లేదు అవతల చాలా పనులున్నాయి అనగానే మీ పనులేంటో మాకు బాగా తెలుసు కానీ ఈరోజు శ్రావణ శుక్రవారం అంట గుడిలోకి చాలామంది పెళ్ళి కాని అమ్మాయిలు వస్తారు వచ్చి చూసుకోండి ఎవరైనా నచ్చితే సెట్ చేస్తాను అంది ఎక్కడ కొట్టాలో అక్కడ కొడుతూ. మిలి మాటలకి నోరు తెరిచి వింతగా చూస్తూ అసలు ఏంటి నువ్వు నాకు అమ్మాయిని సెట్ చేస్తావా నీకు అంత సీన్ లేదు కానీ మూసుకొని పో నడు అనగానే వాట్ నాన్ సెన్స్ ఆర్ యూ టాకింగ్ నాకు సీన్ లేదా డోంట్ అండర్ ఎస్టిమేట్ ది పవర్ ఆఫ్ యువర్ వైఫ్ బెట్ వేసుకుందామా అంది పంతానికి పోయి. వంకరగా నవ్వుతూ నాతో బెట్టా అది కూడా నువ్వు ఓడిపోతావమ్మా అన్నాడు పొగరుగా. అమ్మాయిల మీద ఓడిపోవడం నీకు అలవాటు లేదనుకుంటా కదా పర్లేదు అంత ఫీల్ అవ్వకు నేనెవరితో చెప్పను అంది రెచ్చగొడుతూ. ఏయ్ నన్నే ఓడిపోతానంటావా పద చూసుకుందాం ఎవరు విన్ అవుతారో చూసుకుందాం అని కార్ దిగాడు. పద చూద్దాం ఎవరు విన్ అవుతారో నేను కూడా చూస్తాను అని తను కూడా దిగింది. నువ్వు ఓడిపోతే ఏం చేస్తావు మరి అన్నాడు కసిగా చూస్తూ. తమరు ఓడిపోతే ఏం చేస్తారు అంది అంతకంటే కసిగా. నువ్వు ఓడిపోతే నేనేం చెప్తే అది నువ్వు నోరు మూసుకొని వినాలి అన్నాడు. సేమ్ డైలాగ్ తమరికి కూడా అంది ఓరకంట ఇక్షుని చూస్తూ. ఇంకా ఉంది గాయ్స్ ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి అప్పుడైతేనే మీకు వీడియో నోటిఫికేషన్స్ వస్తాయి. అండ్ నెక్స్ట్ ఎపిసోడ్స్ని వెంటనే చూడాలనుకుంటే మాత్రం మెంబర్షిప్ తీసుకోవడం మర్చిపోవద్దు. కేవలం 59 రూపీస్ మాత్రమే. కింద మీకు సబ్స్క్రైబ్ బటన్ పక్కన జాయిన్ అనే బటన్ కనిపిస్తుంది అది క్లిక్ చేసి మెంబర్షిప్ తీసుకోవచ్చు. నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు బాయ్ బాయ్.